హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించిన జనరల్ నాలెడ్జ్ బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. సో డిఎస్సి జీకేకి సంబంధించి ఇది ఫస్ట్ వీడియో అండి. వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మనకు డిఎస్సిలో ప్రతి సబ్జెక్టు కూడా ఇంపార్టెంటే. సో ఎవ్రీ బిట్ ఎవ్రీ సబ్జెక్ట్ కూడా ఇంపార్టెంటే కాబట్టి జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కూడా మన జాబ్ని డిసైడ్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. సో కంటెంట్ మెథడ్స్తో పాటు వీటి మీద కూడా ఫోకస్ చేయాలి. వీడియోని ఎండ్ వరకు చూసి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి లోతైన ఓడరేవు ఏది? ఆప్షన్ 1 చెన్నై, ఆప్షన్ 2 కొచ్చిన్, ఆప్షన్ 3 విశాఖపట్నం, ఆప్షన్ 4 కన్యాకుమారి. భారతదేశంలో అతి లోతైనటువంటి ఓడరేవు ఆప్షన్ 3 విశాఖపట్నం. నెక్స్ట్ 1, వజ్రాలను అతి ఎక్కువగా ఉత్పత్తి చేసే పన్నా ఎక్కడ ఉంది? ఆప్షన్ 1 ఉత్తరప్రదేశ్, ఆప్షన్ 2 మధ్యప్రదేశ్, ఆప్షన్ 3 గుజరాత్, ఆప్షన్ 4 మహారాష్ట్ర. ఆన్సర్ ఆప్షన్ 2 మధ్యప్రదేశ్. నెక్స్ట్ 1, భారతదేశంలో స్పేస్ సిటీగా వ్యవహరించబడేది? ఆప్షన్ 1 హైదరాబాద్, ఆప్షన్ 2 త్రివేంద్రం, ఆప్షన్ 3 బెంగళూరు, ఆప్షన్ 4 ముంబై. స్పేస్ సిటీగా పిలువబడేది ఆప్షన్ 3 బెంగళూరు. నెక్స్ట్ 1, భారత పౌరసత్వ చట్టం ఏ సంవత్సరంలో ప్రవేశపెట్టబడింది? ఆప్షన్ 1 1950, ఆప్షన్ 2 1952, ఆప్షన్ 3 1954, ఆప్షన్ 4 1955. ఆన్సర్ ఆప్షన్ 4 1955. నెక్స్ట్ 1, భారత రాజ్యాంగం యొక్క వ్యాఖ్యాత మరియు సంరక్షకుడు ఎవరు? ఆప్షన్ 1 రాష్ట్రపతి, ఆప్షన్ 2 ప్రధానమంత్రి, ఆప్షన్ 3 సుప్రీంకోర్టు, ఆప్షన్ 4 హైకోర్టు. ఆన్సర్ ఆప్షన్ 3 సుప్రీంకోర్టు. నెక్స్ట్ 1, ఫుట్బాల్లో ఒక జట్టులో ఉండే క్రీడాకారుల సంఖ్య? ఆప్షన్ 1 9, ఆప్షన్ 2 12, ఆప్షన్ 3 11, ఆప్షన్ 4 7. ఆన్సర్ ఆప్షన్ 3 11. ఫుట్బాల్లో ఒక జట్టులో ఉండేటువంటి క్రీడాకారుల సంఖ్య 11. నెక్స్ట్ 1, విటికల్చర్ అనేది వ్యవసాయానికి సంబంధించి దేనిని సూచిస్తుంది? ఆప్షన్ 1 వానపాముల పెంపకం, ఆప్షన్ 2 ద్రాక్ష పండ్ల ఉత్పత్తి, ఆప్షన్ 3 తేనె తయారీ, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 2 విటికల్చర్ అంటే ద్రాక్ష పండ్ల ఉత్పత్తి. నెక్స్ట్ 1, సహజ ఎంపిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది? ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్, ఆప్షన్ 2 జేజే మెండల్, ఆప్షన్ 3 జీన్ బాప్టిస్ట్ లామార్క్, ఆప్షన్ 4 ఏది కాదు. ఆన్సర్ ఆప్షన్ 1 చార్లెస్ డార్విన్. నెక్స్ట్ 1, ఎలక్షన్ కమిషనర్ యొక్క హోదా ఎవరి హోదాకు సమానం? ఆప్షన్ 1 హైకోర్టు న్యాయమూర్తి, ఆప్షన్ 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తి, ఆప్షన్ 3 జిల్లా న్యాయమూర్తి, ఆప్షన్ 4 మెజిస్ట్రేట్. ఆన్సర్ ఆప్షన్ 2 సుప్రీంకోర్టు న్యాయమూర్తి. నెక్స్ట్ 1, ఐక్యరాజ్య సమితి సాధారణ అసెంబ్లీకి ఎన్నికైన మొట్టమొదటి మహిళ ఎవరు? ఆప్షన్ 1 సరోజినీ నాయుడు, ఆప్షన్ 2 విజయలక్ష్మి పండిట్, ఆప్షన్ 3 ఎలిజబెత్ బ్రూక్స్, ఆప్షన్ 4 సుచేత కృపలాని. ఆన్సర్ ఆప్షన్ 2 విజయలక్ష్మి పండిట్. నెక్స్ట్ 1, రివాల్వర్ను కనుగొన్నది ఎవరు? ఆప్షన్ 1 శామ్యూల్ కోల్ట్, ఆప్షన్ 2 వెనిస్, ఆప్షన్ 3 విలియం హంట్, ఆప్షన్ 4 థామస్ హాన్కాక్. ఆన్సర్ ఆప్షన్ 1 శామ్యూల్ కోల్ట్. నెక్స్ట్ 1, దేశంలోనే మొట్టమొదటి డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్ ఎక్కడ ప్రారంభమయ్యింది? ఆప్షన్ 1 ఢిల్లీ, ఆప్షన్ 2 ముంబై, ఆప్షన్ 3 కోల్కతా, ఆప్షన్ 4 చెన్నై. ఆన్సర్ ఆప్షన్ 2 ముంబై.
నెక్స్ట్ వన్, మందుల రియాక్షన్ వలన చర్మంపై దద్దులు వచ్చినప్పుడు వాడవలసినది. ఆప్షన్ 1 యాంటీపైరెటిక్, ఆప్షన్ 2 యాంటీబయాటిక్, ఆప్షన్ 3 యాంటీహిస్టమైన్, ఆప్షన్ 4 యాంటీసెప్టిక్. ఆన్సర్ ఆప్షన్ 3 యాంటీహిస్టమైన్. నెక్స్ట్ వన్, భారత్ పాకిస్తాన్ దేశాల మధ్య రాడ్క్లిఫ్ లైను ఈ సంవత్సరంలో ఏర్పరచారు. ఆప్షన్ 1 1947, ఆప్షన్ 2 1946, ఆప్షన్ 3 1948, ఆప్షన్ 4 1950. ఆన్సర్ ఆప్షన్ 1 1947. నెక్స్ట్ వన్, మన జాతీయ ఆదాయాన్ని అంచనా వేసే సంస్థ ఏది? ఆప్షన్ 1 నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, ఆప్షన్ 2 సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్, ఆప్షన్ 3 రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఆప్షన్ 4 ఆదాయ పన్ను శాఖ. ఆన్సర్ ఆప్షన్ 2 సెంట్రల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఈస్ట్ ఇండియా కంపెనీ మరియు బ్రిటిషు సామ్రాజ్యం రెండింటికి కూడా పనిచేసిన గవర్నర్ జనరల్ ఎవరు? ఆప్షన్ 1 డల్హౌసీ, ఆప్షన్ 2 లార్డ్ కానింగ్, ఆప్షన్ 3 జాన్ లారెన్స్, ఆప్షన్ 4 ఎల్గిన్. ఆన్సర్ ఆప్షన్ 2 లార్డ్ కానింగ్. నెక్స్ట్ వన్, మొట్టమొదటి క్లోన్డ్ ల్యాంబ్ ఏది? ఆప్షన్ 1 రామ్, ఆప్షన్ 2 ఈటీ, ఆప్షన్ 3 డాలీ, ఆప్షన్ 4 కాక్పిట్. ఆన్సర్ ఆప్షన్ 3 డాలీ. నెక్స్ట్ వన్, ప్రపంచ అక్షరాస్యత దినోత్సవంను ఎప్పుడు జరుపుకుంటారు? ఆప్షన్ 1 సెప్టెంబర్ 7, ఆప్షన్ 2 సెప్టెంబర్ 8, ఆప్షన్ 3 సెప్టెంబర్ 9, ఆప్షన్ 4 సెప్టెంబర్ 10. ఆన్సర్ ఆప్షన్ 2 సెప్టెంబర్ 8. నెక్స్ట్ వన్, భాంగ్రా, గిద్దా, గిరిజన నృత్యాలు ఏ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచినవి? ఆప్షన్ 1 హర్యానా, ఆప్షన్ 2 రాజస్థాన్, ఆప్షన్ 3 పంజాబ్, ఆప్షన్ 4 గుజరాత్. ఆన్సర్ ఆప్షన్ 3 పంజాబ్. నెక్స్ట్ వన్, గిమ్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ అనే పుస్తకాన్ని రాసిన వారు? ఆప్షన్ 1 మహాత్మా గాంధీ, ఆప్షన్ 2 రవీంద్రనాథ్ ఠాగూర్, ఆప్షన్ 3 సుభాష్ చంద్రబోస్, ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. ఆన్సర్ ఆప్షన్ 4 జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ వన్, ఈ క్రింది నృత్య రూపాలలో ఏది యుద్ధ వీరుల నృత్యంగా పేరుగాంచినది? ఆప్షన్ 1 కోలాటం, ఆప్షన్ 2 పేరిణి శివతాండవం, ఆప్షన్ 3 భరతనాట్యం, ఆప్షన్ 4 కథాకళి. యుద్ధ వీరుల నృత్యంగా పేరుగాంచినది ఆప్షన్ 2 పేరిణి శివతాండవం. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.